అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది 16 సోమవారాల వ్రతం గురించి అండి. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, భూలోకంలో ఇంతమంది జనం ఉన్నారు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా, అల్ప ప్రాయసతో మహత్తరమైన ఫలితాన్ని ఇచ్చే ప్రక్రియ ఉందా అని అడిగిందండి పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు షోడశ సోమవార వ్రతం ఉంది అని చెప్పాడు. చాలా శక్తివంతమైనది షోడశ సోమవారం వ్రతము. ఎప్పుడు చేయొచ్చు అంటే ఏ సోమవారం నాడైనా మొదలుపెట్టి 16 సోమవారాల పాటు చేయొచ్చు, లేదా చతుర్మాసంలో మొదలు పెడితే చాలా విశేషమైనది. ఏమి వస్తుంది చేయడం వల్ల వ్రతము అంటే ఏమి ఇవ్వదు అని అడగండి. అంత శక్తివంతమైనది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని తేలికగా గట్టెక్కిస్తుంది. బ్రహ్మచార్యులకు యోగ్యులైన జీవిత భాగస్వామిని పొందుతారు. ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం ఇస్తుందండి. రోగులకు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలకు కలుపుతుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వము కాబట్టి విడిపోయిన భార్యాభర్తలను కూడా కలుపుతుందండి. ఈ వ్రతం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వ్రతానికి మనకి ముందుగా కావాల్సింది పీఠం ఒకటి, కలిశం, పుట్టమన్నుతోటి శివలింగం తయారు చేసుకోవాలి. 16 సోమవారాలు ప్రతి వారం శివలింగం తయారు చేసి పూజ చేయాలి. 16 వారాలు అయిన తర్వాత 17వ వారం వెళ్ళి జలంలో కలిపివేయాలి. ఈ పూజకి కావాల్సింది ముందుగా గోధుమ నూకతోటి ప్రసాదం అండి. ప్రసాదాన్ని తయారు చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత 3 విభాగాలుగా చేసి, ఒకటి వచ్చేసి వ్రతంకి వచ్చిన వాళ్ళకు పంచిపెట్టాలి, మరొకటి వచ్చేసి పశువులకు పెట్టాలండి, ఇంకొకటి వచ్చేసి వ్రతం ఆచరించిన వారు తీసుకోవాలి. ఈ వ్రతం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనకు ఎటువంటి సమస్యలకైనా కానీ మనకు పరిష్కారం అనేది దొరుకుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.